happy to meet you all, my dear ones, my dear beloved ones, and have a blessed morning today. Greetings to you all, my dear beloved friends and mighty man of God, women of God, all my Facebook viewers and all my YouTube viewers too. Thank you. Praise the Lord. Hope you are all good and safe. Thank you, Jesus. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ టు లార్డ్. ఆల్ ద గ్లోరీ టు జీసస్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు జీసస్. ఓకే, విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ రోజు నుంచి ఇంగ్లీష్ అండ్ తెలుగు ప్రీచింగ్స్ అనేవి ఉంటాయి. విచ్చేసిన మీ అందరికి కూడా యేసయ్య నామమున మరొకసారి వందనాలు. అలాగనే ఫేస్బుక్ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు, అలాగనే యూట్యూబ్ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. ప్రతిరోజు మరి డైలీ ఎవ్రీడే, సండే ఇస్ నాట్ దేర్, సండే ఉండదండి. సో ప్రతిరోజు అండి ఎవ్రీడే సాటర్డే వరకు మరి ఏంటంటే లైవ్ ప్రీచింగ్స్ అనేవి ఉంటాయి. మరి 11 నుంచి 12 వరకు ఉంటాయి మార్నింగ్ టైమ్స్లో. సో ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో 11 నుంచి 12 వరకు ప్రతిరోజు లైవ్ ప్రీచింగ్స్ ఉంటాయి. ఈరోజు కొంచెం డిలే అయ్యింది. సో ఎందుకంటే ఇక్కడ మాకు వర్షం పడుతూ ప్లస్ పవర్ కట్ వల్ల అలాగ లేట్ అయిందనమాట. బట్ టుమారో ఆన్వర్డ్స్ 11 to 12 లైవ్ ప్రీచింగ్స్ విల్ బి స్టార్ట్. ప్రైజ్ ద లార్డ్. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాకండి. ఒక స్మాల్ సాంగ్ పాడుకొని మనము వాక్యాంశంలోకి అడుగు పెడదామండి. ఒక స్మాల్ సాంగ్ పాడుకొని మన వాక్యాంశంలోకి అడుగు పెడదాం. యేసు నాతో నీవుండగా మేం ఆలసి పోలేమయ్యా, యేసు మాతో మీరుండగా మేం ఆలసి పోలేమయ్యా. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు. యేసు మాతో నీవుండగా మేం అలసి పోలేమయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నన్ను పెంచేదానివి నీవేనయ్యా. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు. యేసు మాతో నీవుండగా మేం అలసి పోలేమయ్యా. నా యొక్క బలము నీవేనయ్యా, నాకున్న ఆశలని నీవేనయ్యా. నా యొక్క బలము నీవేనయ్యా, నాకున్న ఆశలని నీవేనయ్యా. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు. యేసు మాతో నీవుండగా మేం అలసి పోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఈ స్థితి నీదేనయ్యా. నా యొక్క సౌందర్యం నీదేనయ్యా, నాకున్న ఈ స్థితి నీదేనయ్యా. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు. యేసు మాతో నీవుండగా మేం అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేం అలసి పోలేమయ్యా. ఓకేనండి, ప్రార్థన చేసుకొని మనం వాక్యాంశాలకు అడుగు పెడదాము. ఈరోజు నా టాపిక్ ఏంటంటే whom you trust today. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు అనేదే టాపిక్ అండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు సెర్మన్, ఇంగ్లీష్ అండ్ తెలుగు సెర్మన్లో ఉంటుందండి. ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దామండి. సో కళ్ళు మూసుకుంటే మీరందరూ క్లోజ్ యువర్ ఐస్. ఐఎమ్ గోయింగ్ టు డూ ద ప్రేయర్, దెన్ లాటర్ విల్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, మీరు కళ్ళు మూసుకుంటే మన ప్రార్థనతో స్టార్ట్ చేద్దామండి. స్తోత్రం యేసయ్యా, నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్నో రోజుల నుంచి తండ్రి నేను ఇంగ్లీష్ తెలుగు ప్రీచింగ్స్ తండ్రి స్టాప్ అయిపోయాయి. అయ్యా తండ్రి, కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తండ్రి స్టాప్ అయిపోయాయి. కానీ తండ్రి ఈ రోజు నుంచి లైవ్ ప్రీచింగ్స్ మళ్ళీ మొదలవుతున్నా. అయ్యా తండ్రి, నేను నీ కృపకై నీ ప్రేమకై నీకే వందనా చెల్లించుకుంటున్నాను తండ్రి. నిజంగా తండ్రి వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోండి అయ్యా. వింటున్న ప్రతి బిడ్డని తండ్రి నీ ఆత్మ చేత అభిషేకించండి. అయ్యా తండ్రి, ఎవరిని వీరు నమ్ముతున్నారు అని తండ్రి ఈ రోజు వీరు తెలుసుకునే భాగ్యం దయచేయండి. అయ్యా తండ్రి, ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నా ఇంగ్లీష్లో హృదయాలలో తండ్రి అద్భుతాలు జరిగించండి. వారి హృదయాలను మారు మనసు దయచేయండి. తెలుగు వాళ్ళు వింటుండగా వారి హృదయాలు కూడా అద్భుతాలు జరిగించండి తండ్రి. ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి ఈ రోజు వారి జీవితాలు మార్చబడాలయ్యా. ఎంతమంది అయితే తండ్రి నేనా విని మార్పు చెందుతున్నారో అయ్యా తండ్రి వారిని దీవించండి తండ్రి. తండ్రి ఈరోజు తండ్రి తండ్రి అయ్యా తండ్రి నీ కార్యాలు, నీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని వీరి జీవితాల పట్ల తండ్రి మీ ప్రణాళికలు, మీ ఉద్దేశాలు ఈ రోజు తండ్రి తండ్రి బయలుపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నన్ను మరుగుపరచ మీరు మహిమ పొందమని వేడుకుంటూ అయ్యా తండ్రి 11 నుంచి
12 వరకు తండ్రి లైవ్ ప్రీచింగ్ తీసుకుంటుండగా అయ్యా తండ్రి ఎలాంటి ఆటంకాలు లేకుండా, కరెంటు పోకుండా తండ్రి, వర్షం రాకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయ్యా తండ్రి నేనా తండ్రి ముగిటకు సాయం చేయమని ఆది అంత మీరే ఉండమని వేడుకుంటూ నన్ను తెచ్చినాం హెచ్చిసేసాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఓకే, సో టుడే అవర్ టాపిక్ ఈస్ హూమ్ యూ ట్రస్ట్ టుడే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు అనేది. సో లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకసారి దేవుని వాక్యంలోకి వెళ్దామండి. లెట్స్ ఓపెన్ ద బైబిల్స్. ఇఫ్ యూ హ్యావ్ ద బైబిల్స్, మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ ఓపెన్ చేయండి. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటేనండి ఐజయా 26th చాప్టర్ 3rd verse. ఏదైతే మనం చూడబోతున్నామంటే యెషయా 26వ అధ్యాయము మరి 3వ వచనం చూడబోతున్నామండి. లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అగైన్ తెలుగు. ఒకసారి ఇంగ్లీష్లో చదువుకొని తర్వాత మళ్ళీ తెలుగులో చదువుదామండి. You keep him in perfect peace, whose mind is stayed on you, because he trusts in you. Hallelujah. All the glory to Jesus. తెలుగులో చూద్దాము. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకి మహిమ కలుగును కాకండి. Those who trusted Jesus in their life, ఎవరైతే యేసయ్యని మరి నమ్ముతున్నారో వారి జీవితంలో టుడే యూ విల్ సీ ద మిరకల్ మై డియర్ వన్స్. ఈరోజు మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడబోతున్నారండి. బికాస్ ఎందుకంటే హూమ్ దే ట్రస్ట్ ద లార్డ్, ఎవరైతే దేవుని నమ్ముతున్నారో సో దే ఆర్ బ్లెస్డ్, వాళ్ళు దీవెన పొందిన వారండి. అండ్ దోస్ హూ కెప్ట్ దేర్ హోల్ హోప్ అపాన్ ద జీసస్, ఎవరైతే యేసయ్య మీద వాళ్ళ సంపూర్ణమైన మరి హోప్ని మరి వారి విశ్వాసాన్ని ఉంచుతున్నారో దే ఆర్ బ్లెస్డ్, వాళ్ళు దీవెన పొందిన వారిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. దే ఆర్ బ్లెస్డ్, వాళ్ళందరూ దీవింపబడిన వాళ్ళండి. హూమ్ దే ఆర్, వాళ్ళు ఎవరండి? అబ్రహాం అండి, ఐజాక్ అండి, అలాగనే మరి యాకోబు కూడా అండి. సో లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దాం. You keep him in perfect peace whose mind is stayed on you. ఎవరైతే యేసయ్య మీద మరి సంపూర్ణంగా మరి ఈరోజు మరి ఎవరి మనసు యేసయ్య మీద ఆనుకుని ఉంటుందో వాని పూర్ణ శాంతి గల వానిగా మార్చేస్తానని యేసయ్య ఈరోజు చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా. సో టుడే మై డియర్ వన్స్, మరి నా ప్రియులారా, హూమ్ యూ ట్రస్ట్ టుడే. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? హూమ్ యూ ట్రస్ట్ టుడే. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? యువర్ ట్రస్టింగ్, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు అంటే ఏ హ్యూమన్ బీయింగ్, మనిషి మీద ఆధారపడుతున్నారండి. ఏ హ్యూమన్ బీయింగ్ మనిషి మీద ఆధారపడుతున్నారండి. ట్రస్టింగ్ దేని మీద ఆధారపడుతున్నారంటేనండి అపాన్ యువర్ ఫేట్. మరి దేని మీద నువ్వు ఆధారపడుతున్నావంటేనండి నీ రాత పైన నువ్వు ఆధారపడుతున్నావండి. మై లైఫ్ ఈజ్ లైక్ దిస్, నా జీవితం ఇలాగ ఉంది. ఓ మై లైఫ్ ఈజ్ కొలాప్స్డ్, అరే నా జీవితం పతనం అయిపోయింది. ఓ వేరెవర్ ఐ గో, నేను ఎక్కడికైనా వెళ్తున్నాను. వేరెవర్ ఐ గో, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వేరెవర్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా దేర్ ఈజ్ నో పీస్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఎలాంటి శాంతి లేదని టుడే యువర్ వరింగ్, నువ్వు దిగులు పడుతూ ఉన్నావు. టుడే యువర్ బాదరింగ్, నువ్వు చాలా దిగులు పడుతూ ఉన్నావు. యునో, మీకు తెలుసా, యువర్ పేరెంట్స్ ఈజ్ నాట్ లవింగ్ యు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించట్లేదేమో. అండ్ యువర్ సిస్టర్స్, మరి నీ సోదరి, యువర్ బ్రదర్, నీ సోదరి, దే ఆర్ డిసీవింగ్ యూ, నిన్ను మోసగిస్తున్నారేమో. ఆల్ ద వరల్డ్ ఈస్ డిసీవింగ్ యూ, ప్రపంచమంతా నిన్ను మోసగిచ్చిందేమో. బికాజ్ ఎందుకంటే యూ ట్రస్టెడ్ ద హ్యూమన్స్. మనుషుల్ని నమ్ముకుంటే ఏం మిగులుతుంది తెలుసానండి మీకు? మనుషుల్ని నమ్మడం ద్వారా ఏం మిగులుతుంది అంటేనండి మన జీవితంలో ఏం జరుగుతుందంటే, మీ జీవితంలో కానీ ఎవరి జీవితంలో ఎక్కువ శాతము మనుషుల్ని నమ్ముతే ఏం జరుగుతుంది అంటేనండి డిస్ట్రాయ్. ఏమైపోతుందంటే పతనం అయిపోతుందండి. యువర్ లైఫ్ విల్ బి డిస్ట్రాయ్, నీ జీవితము పతనం అయిపోతుంది. బికాజ్ ఎందుకంటే హ్యూమన్స్ లవ్ ఈజ్ నాట్ ద ట్రూ లవ్. మనుషుల ప్రేమ నిజమైన ప్రేమ కాదండి. ఇట్ ఈస్ అ సెల్ఫిష్ లవ్, అది స్వార్థపూరితమైన ప్రేమ అండి. ఇన్ దట్ లవ్, ఆ ప్రేమలో దెర్ ఈస్ ఆల్వేస్ హ్యావింగ్ ద సెల్ఫిష్ మైండ్. వారి హృదయంలో ఏముంటుందంటే స్వార్థపూరితమైన ఆ మైండే ఉంటుందండి వారికి. They don't have the Jesus love. యేసయ్య ప్రేమ ఉండదండి. They have all the selfishness, స్వార్థపూరితమైన ప్రేమనే చూస్తూ ఉంటామండి. When you trust your friend, నీ స్నేహితుల మీద నువ్వు ఆధారపడినప్పుడు, when you trust your all relations, నీ బంధువుల మీద నువ్వు ఆధారపడినప్పుడు, you are going more trials. ఇంకా నీ జీవితంలో ఇంకా ఎన్నో ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నావు మై డియర్ వన్స్, నా ప్రియులారా.
యు హావ్ టు అండర్స్టాండ్ దట్ టుడే. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలండి. యు హావ్ టు అండర్స్టాండ్ దట్ టుడే ఇన్ యువర్ లైఫ్. ఈరోజు నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకోవాలి. హూమ్ యూ ట్రస్ట్ టుడే ఇన్ దే లైఫ్ టుడే. ఈరోజు మీ జీవితంలో ఎవరి మీద మీరు ఆధారపడుతున్నారంటే, యూ ట్రస్టెడ్ యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితుల మీద మీరు ఆధారపడితే దే విల్ కొలాప్స్ యూ. నేనేం చేస్తారంటే వాళ్ళు పతనం చేస్తారు. బికాస్ ఎందుకంటే దే ఆర్ మూవింగ్ ఇన్ ద వరల్డీ వే. వాళ్ళు లోకానుసారంగా ఉంటారు కాబట్టి దే విల్ లీడ్ యూ ఇన్ ద వరల్డీ పాత్. వారు నేను ఎలాగ నడిపిస్తారంటే లోక సంబంధంగానే నడిపిస్తారండి. వెన్ యూ ట్రస్ట్ యువర్ రిలేషన్స్, నీ బంధువుల మీద నువ్వు ఆధారపడితే, వెన్ దే ఆర్ ఇన్ ద వరల్డీ వే, వాళ్ళు లోకానుసారంగా ఉంటే, అండ్ దే విల్ ఆల్సో ఏం చేస్తారండి, వాట్ ఎవర్ యూ సే, నువ్వు ఏమి చెప్పినా సరే, వాట్ ఎవర్ యూ సే, వాళ్ళు ఎలా ఉంటారంటే నువ్వేం చెప్పినా సరే దే విల్ నాట్ లిజన్. ఏదైనా వినరండి. ఏదైనా చెప్పినా సరే నవ్ ఐ సేస్, నేను చెప్తాను ఆల్ మై రిలేషన్స్, నా బంధువులకి చెప్తాను, యూ హ్యావ్ టు చేంజ్, నువ్వు మార్చబడాలి. యూ హ్యావ్ టు రిపెంట్, నువ్వు మారు మనసు పొందాలి. ఐ విల్ సే టు దెమ్, వాళ్ళకి నేను చెప్పినప్పుడు వాట్ దే సేస్, వాళ్ళు ఏమంటారంటే, ఓ నో లేదు, వీఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్ క్రిస్టియన్స్, మేమందరం కూడా చాలా రైట్ క్రిస్టియన్స్ గా ఉన్నాం. యూ డోంట్ హ్యావ్ ద అథారిటీ టు జడ్జెస్, మమ్మల్ని మరి తీర్పు తీర్చే అధికారము నీకు లేదు అని అంటూ ఉంటారండి. బట్ వాట్ ద బైబిల్ సేస్, కానీ వాక్యం ఏమంటుందంటే దే ఆర్ మూవింగ్ ఇన్ ద వరల్డీ పాత్. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ రిలేషన్స్, బంధువులు అనేవాళ్ళు, మై ఫ్రెండ్స్, నా స్నేహితులు అనేవాళ్ళు, ఐదర్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, ఐదర్ యువర్ రిలేషన్స్, నీ బంధువులు, ఐదర్ ఆల్ యువర్ ఫ్యామిలీ గ్రూప్, నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఆల్ ఆర్ మూవింగ్ ఇన్ ద వరల్డీ నేచర్, లోకానుసారంగా, లోక పరిధిలో మరి లోక స్వభావంతో ప్రకృతి సంబంధంగా ఉన్నారండి. ఇఫ్ యూ ట్రస్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో మరి ఎవరన్నా మనిషి మీద నువ్వు ఆధారపడుతూ ఉంటే యూ హ్యావ్ టు ఫస్ట్ టెస్టిఫై దెమ్. వాళ్ళని ఏంటంటే నువ్వు కనుగొనాలంటే వారు ఎలాంటి వారో కనుగొనాలి. హౌ కెన్ యూ నో దెమ్, వాళ్ళు ఎలా తెలుసుకుంటావు అని అంటే త్రూ బై ద డిసెండింగ్ స్పిరిట్. మరి ఎలా తెలుసుకుంటారంటే ఆత్మలు వేచిన వలన వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా మీరు తెలుసుకుంటారండి. టుడే ఆల్ ద వరల్డ్ ఈజ్, ఈరోజు ప్రపంచం అంతా, ఆల్ ద వరల్డ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఫెయిత్, ఒక మరి విశ్వాసం పైననే ప్రపంచం అంతా నడుస్తూ ఉందండి. వాట్ ఈస్ దట్ ఫెయిత్? ఏంటంటే డాక్టర్స్ విల్ సేవ్ us, మరి వైద్యులు మమ్మల్ని కాపాడుతారు ఫ్రమ్ దిస్ కరోనా వైరస్ నుంచి. ఆల్ దిస్ వ్యాక్సినేషన్ విల్ సేవ్ us, వ్యాక్సినేషన్ మమ్మల్ని కాపాడుతుంది. యు ఆర్ ట్రస్టింగ్ ద మెడిసిన్స్, నువ్వు మందుల పైన ఆధారపడుతున్నావు. యు ఆర్ ట్రస్టింగ్ ద డాక్టర్స్, నువ్వు వైద్యుల పైన ఆధారపడుతున్నావు. దట్ ఈస్ నాట్ ద ఫాల్ట్, అది ఏదో తప్పు కాదండి. బట్ మోర్ దాన్ ద జీసస్, యేసయ్య కంటే ఎక్కువ యు ఆర్ ట్రస్టింగ్ మెడికల్ సైన్స్, మెడికల్ మరి వైద్యుల్ని, మరి వైద్య శాస్త్రం మీద ఎక్కువ కూడా ఆనుకుండే వాళ్ళుగా అవర్ క్రిస్టియానిటీ క్రైస్తవులు ఉన్నారండి. హ్యావింగ్ ద ఆల్వేస్ ట్రస్టింగ్ అపాన్ యువర్ ఫేట్, నీ మరి నీకు ఉన్న ఆ ఫేట్ పైన, నీకు ఉన్న నీ రాత పైన నువ్వు ఆధారపడుతున్నావు. మై లైఫ్ ఈజ్ లైక్ దిస్, నా జీవితం ఇలాగ ఉంది. ఐ కెనాట్ వాక్, నేను నడవలేను. ఐఎమ్ క్రిపుల్డ్, నేను క్రిపుల్ గా ఉన్నాను. ఐఎమ్ బ్లైండ్, నేను గుడ్డివాడిగా ఉన్నాను. ఓ ఆల్వేస్ ఫెయిల్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఎక్కడ చూసినా కూడా ఫెయిల్యూరే ఉంది అని మీరు బాధపడుతూ ఉన్నారేమోనండి. బికాస్ ఎందుకంటే యూ ట్రస్టెడ్ యువర్ ఫెయిత్ మోర్ దాన్ జీసస్. ఏంటంటే నువ్వేది దేని మీద ఆధారపడుతున్నావంటే, ఎవరి మీద ఆధారపడుతున్నావంటే నీ రాత పైన. హూ గివెన్ యూ దిస్ లైఫ్ ఫర్ యూ, ఎవరిచ్చారండి నీకు ఈ జీవితం? జీసస్, యేసయ్య అండి. జీసస్ ఈజ్ యువర్ డెస్టినీ. యేసయ్య ఏమై ఉండాలంటే నీ గురిగా ఉండాలండి. నాట్ ఎనీ ఫ్రెండ్స్, స్నేహితులు కాదు, నాట్ ఎనీ రిలేషన్స్, బంధువులు కాదు, నాట్ ఈవెన్ యువర్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్, ప్రేయసి, ప్రేమికులు కాదు, నాట్ ఈవెన్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్, మెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులు, దైవ సేవకురాలు కాదు. కానీ హూమ్ యూ హ్యావ్ టు ట్రస్ట్ టుడే, ఎవరిని నువ్వు మీరు ఆధారపడాలంటే జీసస్, యేసయ్య మీదండి. వెన్ యూ ట్రస్ట్ అపాన్ ద జీసస్ కంప్లీట్లీ ఇన్ దిస్ ట్రయల్స్, ఇలాంటి పరిస్థితులలో నువ్వు వెళ్తున్నప్పుడు కూడా నువ్వు యేసయ్య మీద ఆధారపడినప్పుడు, ఇన్ దిస్ కరోనా వైరస్ టైం, ఈ కోవిడ్ వైరస్ టైం, ఇన్ దిస్ లాక్డౌన్ టైం, ఈ లాక్డౌన్ టైంలో కూడా వెన్ యూ ట్రస్ట్ జీసస్ ఇన్ ద లైఫ్, నీ జీవితంలో సంపూర్ణంగా నువ్వు యేసయ్య మీద ఆధారపడినప్పుడు యూ విల్ సీ ద మిరకల్స్, అద్భుతాలు నువ్వు చూస్తావండి. యూ విల్ సీ ద హెవెన్లీ ప్రెజెన్స్, పరలోక సన్నిధిని మీరు చూస్తారండి. యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యేసయ్య మహిమని మీరు చూస్తారండి. యూ విల్ సీ ద వండర్ఫుల్ ఆల్మైటీ ప్రెజెన్స్ అరౌండ్ యూ. అద్భుతమైన ఆల్మైటీ సర్వశక్తుడైన మన యేసయ్య అద్భుతమైన అభిషేకాన్ని మీరు ఏంటంటే మీరు పొందుకుంటారండి. హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాకండి. సో టుడే, ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్, మా ప్రియులారా, హూమ్ యూ ట్రస్ట్ టుడే, ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? హూమ్ యూ ట్రస్టెడ్, ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఫస్ట్ వన్, దేని మీద ఆధారపడుతున్నారండి? యువర్ ఫేత్, మరి నీ రాత పైన నువ్వు ఆధారపడుతున్నావు.
యువర్ డెస్టినీ, నీకు ఉన్న గురి ఏంటంటే యూ హ్యావ్ టు బి ఏ గుడ్ బిజినెస్ మ్యాన్, మంచి వ్యాపారవేత్తగా ఉండాలనుకుంటున్నావు. యూ వాంట్ టు బి ఏ రిచ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ధనవంతుడుగా ఉండాలనుకుంటున్నావు. ఓకే, ఉండాలనుకుంటున్నావు, బట్ కానీ యూ కెనాట్, కానీ నువ్వు ఉండలేకపోతున్నావు. యు ఆర్ ఫర్ ద పీస్, నీకు శాంతి కోసమని యు ఆర్ డూయింగ్ ద యోగాలు చేస్తూ ఉన్నారండి. యోగా ఈజ్ ద డెవిల్ థింగ్, గమనించాలండి. యోగా అనేది సాతాను క్రియని మీరు తెలుసుకోవాలండి. దట్ ఈస్ అ డెవిల్ థింగ్, సాతాను క్రియ అంటే. యూ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్, అలాంటి మీరు చేయకూడదండి. యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా యూ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్, అలాంటి పనులు మీరు చేయకూడదండి. సో పీపుల్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద యోగా మీద ఆధారపడుతున్నారు. డిపెండింగ్ అపాన్ ద మెడిటేషన్స్ ఫర్ దేర్ పీస్, మెడిటేషన్ తీసుకుంటున్నారండి వాళ్ళ శాంతి కోసము. బికాజ్ ఎందుకంటే నౌ ద వరల్డ్ ఈస్ కంప్లీట్లీ డిస్ట్రాయింగ్. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉందంటే పతనమైన స్థితిలో ఉందండి. సో పీపుల్, మనుషులు ఏం చేస్తున్నారంటే, ఆల్ దిస్ పీపుల్ చూస్తున్న వారందరూ, ఆల్ ద ఫేస్బుక్ చూస్తున్న వారు, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, యూ పీపుల్ ఆల్ ఇప్పుడు మీరందరూ ఎలా ఉన్నారంటే హ్యావింగ్ ద హోప్, ఎలాగ ఉన్నారు, దేని మీద విశ్వాసం ఉంచారంటే హూమ్ యూ ట్రస్ట్ టుడే, ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావంటే అపాన్ ద మెడిటేషన్స్ మీద ఆధారపడుతున్నారండి. అపాన్ ద మెడికల్ సైన్స్ మీద ఆధారపడుతున్నారండి. కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ యువర్ ఫేట్. మరి నీ రాత పైన, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ రాత పైన ఎక్కువగా ఆధారపడుతున్నారండి. వాట్ యూ థింక్స్, నువ్వేమనుకుంటున్నావంటే లెట్ దిస్ గో, వైరస్ విల్ కమ్, రానిలే ఈ వైరస్ రానిలే, వన్ డే వి విల్ డై, చనిపోవాల్సిందే కదా అని. సమ్ పీపుల్ ఆర్ రెడీ ఫర్ దట్, దానికోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారండి. బికాస్ ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ వైరస్, ఈ వైరస్ ద్వారా యు లాస్ట్ యువర్ జాబ్, నీ ఉద్యోగం పోగొట్టుకున్నావేమో. యు లాస్ట్ ఆల్ యువర్ బిజినెస్, నీ మరి ఏంటంటే నీ వ్యాపారం పోయిందేమో బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్. ఈ లాక్డౌన్ ద్వారా అండి సో మెనీ థింగ్స్, ఎన్నో రకరకాలుగా ఎన్నెన్నో జరిగి మెనీ చేంజెస్ కేమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎన్నో మరి చేంజెస్ వచ్చాయేమో. సో టు లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నువ్వు బతకాలంటే వెరీ టూ మచ్ స్ట్రగలింగ్ ఇన్ యువర్ లైఫ్ మై డియర్ వన్స్. ప్రియులారా, మీరు ఎంతగానో బాధపడుతున్నారేమో ఈ లోకంలో బతకాలంటే, గుండె పగిలిపోయిన స్థితిలో ఉన్నారేమో టుడే. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో టుడే, యువర్ హార్ట్ బ్రోకెన్, నీ హృదయం బద్దలైపోయి ఉండొచ్చమ్మా. యూ కెనాట్ ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్స్, నువ్వు వీటి నుంచి బయటికి రాలేకున్నావు. యూ కెనాట్ ఓవర్కమ్ దిస్ కరోనా, ఈ కరోనా నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. బికాస్ ఎందుకంటే యూ లాస్ట్ యువర్ పీస్, ఎందుకంటే నీ శాంతి దూరం అయిపోయిందండి. యు లాస్ట్ యువర్ పీస్, నీ శాంతి దూరం అయిపోయింది. యు బికమ్ లైక్ ఏ వరల్డీ గర్ల్ అండ్ వరల్డీ బాయ్, లోకానుసారమైన అబ్బాయిగా, లోకానుసారమైన అమ్మాయిగా ఉన్నావు కాబట్టి యు లాస్ట్ యువర్ పీస్. ఏమైందంటే నీ శాంతి అనేది దూరం అయిపోయిందండి. ద క్రిస్టియన్స్ టుడే, మన క్రిస్టియన్స్ ఎలా ఉన్నారంటే, క్రైస్తవులు హ్యావింగ్ లిటిల్ ఫెయిత్ అపాన్ ద జీసస్, యేసయ్య మీద కొంచెమే విశ్వాసం ఉందండి. వెరీ లిటిల్, కొంచెమే. హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ద ఫెయిత్ అపాన్ ద మెడిటేషన్స్ మీద ఎక్కువ విశ్వాసం ఉందండి. మెడికల్ సైన్స్ పైన ఎక్కువ విశ్వాసం ఉందండి. హ్యావింగ్ ద ఫెయిత్, మన జాతి పైన, మరి ఇక్కడ ఉన్న ఈ తలరాత పైన ఇంకా విశ్వాసం ఉందండి. గోయింగ్ ఫర్ ద హిమాలయస్ యూ విల్ గెట్ ద పీస్ యు ఆర్ థింకింగ్. నువ్వు అనుకుంటున్నావేమో హిమాలయకి వెళ్ళిపోతే నాకు పీస్ దొరుకుతుంది. మెనీ పీపుల్ ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ఇండియా, దే ఆర్ సెటిలింగ్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్. మనం చూస్తూ ఉన్నాము న్యూస్లలో, ఎంతో మంది ఇక్కడ ఉన్న దేశస్తులు, మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా విదేశాలకి పారిపోతున్నారంట. ఎందుకు? ఇక్కడ ఉన్న వైరస్ అక్కడ రాకుండా ఉంటుందని వాళ్ళు పారిపోతున్నారంట. చూసుకోండి, ఇక్కడ చూడండి, అక్కడ రాకుండా ఉంటారా, ఇక్కడ ఉన్నది వాళ్ళకి అక్కడ రాకుండా ఉంటుందని చాలా మంది విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోతున్నారంటండి. హౌ సాడ్ ఇట్ వాస్, ఎంత బాధకరం అండి. No one cannot escape from this death sentence. ఈ మరణం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరండి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఏ మనిషి కూడా తప్పించుకోలేరండి. హౌ కెన్ యూ ఎస్కేప్? నువ్వు ఎలాగ తప్పించుకుంటావంటే, when you believe that Jesus in their life, యేసయ్యని నువ్వు నమ్ముకున్నప్పుడు మరి ఈ మరణం నుంచి నువ్వు బయటపడతారండి. హల్లెలూయా, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. సో టుడే, ఈ రోజు నువ్వు యువర్ ట్రస్టింగ్, ఎవరిని నమ్ముతున్నావండి? హూమ్ యూ ట్రస్టెడ్, ఎవరిని నమ్ముతున్నారండి? సమ్ పీపుల్, కొంతమంది ఏం చేస్తున్నారంటేనండి, దే ట్రస్ట్ ద ఆల్ ద ఐడల్స్. వాళ్ళు ఎవరిని ఆధారపడుతున్నారంటే విగ్రహాలను ఎక్కువ ఆధారపడి, దే ఆర్ థింకింగ్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దిస్ ఐడల్స్ విల్ సేవ్ us, మా ఐడల్స్ మరి మా విగ్రహాలు మమ్మల్ని కాపాడతాయి అనేసి వాళ్ళు అనుకుంటున్నారండి. బట్ డూ యు నో, మీకు తెలుసా, దేర్ ఇస్ నో లైఫ్ ఫర్ దెమ్. మీకు తెలుసు కదా, ఆ విగ్రహాలకి మరి వాటికి జీవం లేదండి. ఓన్లీ అలైవ్ గాడ్. ఎవరండి
సజీవమైన దేవుడు అంటే జీసస్, యేసయ్య అండి, మై జీసస్, నా యేసయ్య అండి. హీ విల్ సేవ్ యూ ఫ్రమ్ దిస్ డెత్ సెంటెన్స్ టుడే. ఈ రోజు ఈ మరణకరమైన, ఈ భయంకరమైన తెగుల నుంచి యేసయ్య మాత్రమే నిన్ను కాపాడగలుగుతాడండి. సో టుడే మై డియర్ వన్స్, అందుకే నా ప్రియులారా, వాట్ ఐ సేస్ టుడే, ఈ రోజు నేనేం చెప్తున్నానంటే, when you are going the Himalayas you won't get the peace. నువ్వు హిమాలయకి వెళ్ళిపోతే నీకు శాంతి రాదు. when you do the meditations you won't get the peace. మరి మెడిటేషన్స్ చేస్తే నీకు శాంతి రాదు. when you are doing the yogas you won't get the peace. యోగాలు చేస్తే నీకు శాంతి రాదు. వాట్ ఎవర్ యు డూ ఇన్ దే లైఫ్, నీ జీవితంలో ఏదైనా చెయ్యి నువ్వు ఫర్ ద పీస్. మరి ఏంటంటే శాంతి కోసం ఏమైనా చేయండి, బట్ యు వోంట్ గెట్ ద పీస్ ఇన్ దే లైఫ్. కానీ నీ జీవితంలో శాంతి అనేది రాదు. వాట్ ఎవర్ యు డూ, నువ్వేమైనా చెయ్యి ఫర్ ఆల్ ద లగ్జరీ లైఫ్ యు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎంత లగ్జరీ జీవితమైనా జీవించు, బట్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో దేర్ ఇస్ నో పీస్, శాంతి అనేది ఉండదండి. వై? ఎందుకు అంటే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దేర్ ఇస్ నో జీసస్, యేసయ్య లేడు. దోస్ హూ ట్రస్ట్ ద లార్డ్, ఎవరైతే ఏ దేవుని నమ్ముతారో, ఏమంటాడు, ఎవరి మనస్సు మరి దేవుని మీద మరి ఆనుకొని ఉంటాడో వాని పూర్ణ శాంతి గల వానిగా మారుస్తానంటున్నాడండి యేసయ్య. హల్లెలూయా. సో టుడే, ఈ రోజు నువ్వు whom you have to trust, ఎవరి మీద మీరు ఆధారపడాలండి. whom you have to surrender your heart, నీ హృదయాన్ని ఎవరికి అంకితం చేయాలండి? జీసస్, యేసయ్యకండి. when you give your total heart to Jesus Christ, ఎప్పుడైతే నువ్వు యేసయ్యకి నీ సంపూర్ణ హృదయం ఇస్తావో, then you will get the heavenly peace at that time. అప్పుడు నీకు నిజమైన శాంతి దొరుకుతుందండి, అప్పుడు దొరుకుతుంది. హల్లెలూయా. అంటిల్ దట్, అంతవరకు ఇఫ్ యు డిపెండ్ అపాన్ ద ఆల్ ద వరల్డ్లీ థింగ్స్, లోకానుసారంగా ఎన్ని చేసినా, లోకానుసారంగా ఎంతమంది మీద ఆధారపడినా కూడా యు వోంట్ గెట్ ద పీస్, రాదండి. బికాజ్ ఎందుకంటే వన్ డే యువర్ ఫ్రెండ్స్ విల్ డిసీవ్ యూ, నీ స్నేహితులు నిన్ను మోసగిస్తారండి. యువర్ బిజినెస్ విల్ కొలాప్స్ వన్ డే. మరి ఏంటంటే నువ్వు చేస్తున్న వ్యాపారం ఒక రోజు మరి ఏంటంటే కొలాప్స్ కావచ్చు. వన్ డే యు విల్ లాస్ ద జాబ్, నువ్వు ఉద్యోగం పోయి ఉండొచ్చు. యువర్ మ్యారేజ్ విల్ బి కొలాప్స్. కొన్నిసార్లు ఏంటంటే వివాహం కూడా కొలాప్స్ అయిపోయే స్థితికి వస్తుంది, అంటే పతనమయ్యే స్థితికి వస్తుంది. వై? ఎందుకు? ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తల మధ్య దేర్ ఈస్ నో పీస్, సమాధానం ఉండదు. బిట్వీన్ ద ఫ్రెండ్స్, స్నేహితుల మధ్య దేర్ ఈస్ నో పీస్, మరి సమాధానం ఉండదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి మధ్య దేర్ ఈస్ నో పీస్, మరి ఏంటంటే ఏముండదండి, సమాధానం ఉండదు. అండ్ బిట్వీన్ ద చర్చ్, మరి మందిరాలలో కూడా దేర్ ఈస్ నో పీస్, సమాధానం అనేది ఉండదు. వై? అవర్ మ్యాన్ ఆఫ్ గాడ్, కొంతమంది ఆల్ ద పాస్టర్స్, కొంతమంది అయితే ఎలా ఉంటారంటే సేవకుల మధ్య దేర్ ఇస్ నో యూనిటీ. మరి ఏంటంటే దైవజనులు, దైవ సేవకురాల మధ్య కూడా కొన్నిసార్లు యూనిటీ అనేది ఉండదండి. దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ద చర్చ్ టుడే. ఈ రోజు ఎలా ఉందంటే, మందిరాలు ఎలా ఉన్నాయంటే ఐకమత్యం అనేది లేకుండా అయిపోయిందండి. డిఫరెంట్ డినామినేషన్స్ వచ్చేసాయి. మై చర్చ్ ఇస్ కరెక్ట్, నాదే కరెక్ట్. మై చర్చ్, దిస్ చర్చ్ ఇస్ రాంగ్, ఇది రాంగ్. ఇలాంటి కండిషన్స్ లలో కూడా ఉన్నారండి. సో టుడే యు హావ్ టు అబ్జర్వ్ దట్, దాన్ని కూడా మనం చూస్తున్నామండి. బికాజ్ ఎందుకంటే మోర్ దాన్ ద జీసస్, యేసయ్య కంటే ఎక్కువ, మోర్ దాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యేసయ్య వాక్యం కంటే ఎక్కువ పీపుల్ ఆర్ డిపెండింగ్. ఎవరి మీద ఆధారపడుతున్నారంటేనండి, అపాన్ ద డినామినేషన్స్ మీద ఆధారపడుతున్నారండి. అఫ్ కోర్స్ ఏంటంటే డినామినేషన్స్ ఇస్ గుడ్, డినామినేషన్ మంచిదే. కానీ ఇప్పుడు ఏంటంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ జనరేషన్, ఒకటే యుగం వెళ్తూ ఉంది. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్ జనరేషన్. ఇది పరిశుద్ధాత్మ దేవుని యుగం అండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కలుగును గాకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నా స్నేహితులారా, టుడే యు అబ్జర్వ్, ఈ రోజు నువ్వు నిన్ను ఒకసారి అబ్జర్వ్ చేసుకో. whom you trust today, ఈ రోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? when you keep totally depend upon the Jesus, ఎప్పుడైతే when you keep all your hope, all your strength upon the Jesus, your life will be blessed and saved. ఎప్పుడైతే నువ్వు యేసయ్య మీద ఆధారపడతావో, ఎప్పుడైతే నీ పూర్ణ హృదయముతోటి యేసయ్య మీద నువ్వు ఆధారపడతావో, అప్పుడు నీ జీవితము దీవింపబడుతుందండి. ఆల్ యువర్ ట్రయల్స్ విల్ రన్ అవే. నీకున్న సమస్యలన్నీ ఇప్పుడు వెళ్ళిపోతాయండి. జాబ్లెస్ ప్రాబ్లం, ఉద్యోగం ప్రాబ్లం, ఏదన్నా సరే, మ్యారేజ్ ప్రాబ్లం, వివాహం కాకుండా ఉందేమో దాని ప్రాబ్లం, కానీ హెల్త్ ప్రాబ్లం, అనారోగ్య ప్రాబ్లం, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, ఏ పరిస్థితులైనా సరే, వాట్ ఎవర్ ద ట్రయల్స్, ఎలాంటి ట్రయల్స్ లో నువ్వు వెళ్తున్నా సరే, ఇట్ విల్ బి కొలాప్స్ టుడే. అన్ని కూడా వెళ్ళిపోతాయండి. బికాజ్ ఎందుకంటే జీసస్ ఇస్ గివింగ్ యూ ద ప్రామిస్ టుడే. యేసయ్య నీకు ఒక వాగ్దానం ఇస్తున్నారు. ఏం వాగ్దానం అంటే, లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దామండి. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. లెట్స్ సీ దట్. whose mind is stayed on you because he trusts in you. What Jesus is given you the promise. యేసయ్య నీకేం వాగ్దానం ఇస్తున్నాడంటే, when you completely come to the
ద జీసస్, యేసయ్య దగ్గరికి నువ్వు సంపూర్ణంగా వచ్చి వెన్ యూ కంప్లీట్లీ సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్ హ్యాండ్స్, ఎప్పుడైతే నీ జీవితాన్ని సంపూర్ణంగా యేసయ్యకి నువ్వు సమర్పిస్తావో అట్ ద టైం, ఆ సమయంలో ఏమవుతుందంటానండి, వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుందంటేనండి అట్ ద టైం ఏమవుతుందంటే యూ విల్ సీ, ఏం చూస్తావంట, రిజాయిస్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తారంటండి. హల్లెలూయా. టుడే యు మస్ట్ అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలండి. యు హావ్ టు అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలండి. టుడే ఇన్ యువర్ హార్ట్, నీ హృదయము, హూ ఇస్ దే, ఎవరున్నారండి నీ హృదయంలో ఇప్పుడు? ఇస్ జీసస్ ఇస్ దేర్, యేసయ్య ఉన్నాడా నీ హృదయంలో? ఎనీబడి క్యాన్ సే ఎవరైనా చెప్తారా అండి? ఇన్ మై హార్ట్, నా హృదయంలో, ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో హూ ఈస్ స్టేయింగ్, ఎవరు నివసిస్తున్నారండి? ఐ సేస్, నేనేమంటానంటే ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఎవరున్నారంటే డెవిల్, సాతాను ఉందండి. హీ ఈస్ లీడింగ్ యు, వాడు నిన్ను నడిపిస్తున్నాడు. దట్స్ ద కాజ్, అందుకే యూ కెనాట్ ట్రస్ట్ జీసస్, అందుకే నువ్వు యేసయ్య మీద సంపూర్ణంగా ఆధారపడడం లేదు. యు ఆర్ ద అన్ఫెయిత్, అందుకే అల్ప విశ్వాసం అనేది ఉంది. దట్స్ ద కాజ్ ఇన్ యువర్ లైఫ్, అందుకే నీ జీవితంలో దేర్ ఇస్ నో బ్లెస్సింగ్స్. ఎలా ఉన్నాయంటే ఆశీర్వాదాలు లేవండి, ఓన్లీ ద కర్సెడ్, శాపాలు అనేవి ఉన్నాయి. వై? బికాజ్ యు కంప్లీట్లీ ట్రస్ట్ ద వరల్డ్, లోకం మీద ఆధారపడుతున్నావు. దిస్ వరల్డ్ పర్సన్స్, లోకానుసారమైన వ్యక్తుల పైన మరి మీరు ఆధారపడుతున్నారు. హూ ఈస్ ద, ఎవరండి? హూ ఈస్ ద ఓనర్ ఫర్ దిస్ ఆల్ దిస్ వరల్డ్, ఈ లోకానికి ఎవరండి? హూ ఈస్ ద కింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరండి? హీఈస్ నాట్ ద కింగ్, ఆ రాజు కాదు. బట్ ఫర్ యూ ఆల్, మీ అందరికి అర్థం కావాలి, టు అండర్స్టాండ్, అర్థం కావాలని నేను చెప్తున్నాను. హూ ఇస్ దట్ కింగ్, ఎవరండి? ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో వన్ కింగ్ ఇస్ దేర్, ఒక రాజు ఉన్నాడు. హూ ఇస్ దట్ కింగ్, ఎవరో తెలుసా? సాతాన్, సాతానే అండి. హీ ఇస్ రూలింగ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నాడు. He is ruling your heart today. ఈ రోజు నీ హృదయాన్ని కూడా ఏలుతూ ఉన్నాడండి. That's the cause. అందుకే what is happening, ఏం జరుగుతుంది in your life, నీ జీవితంలో there is no peace. అందుకే నీ జీవితంలో సమాధానం అనేది లేదండి. My dear ones, నా ప్రియులారా, that's the cause there is no peace, సమాధానం లేదు. You have the death fear right now. ఇప్పుడు మరణ భయంతో నువ్వు ఉన్నావు. వై? ఎందుకంటే యు కంప్లీట్లీ నాట్ డిపెండ్ అపాన్ ద జీసస్. యేసయ్య మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడడం లేదు కాబట్టి నువ్వు మరణ భయంతో ఉన్నావు. మేబీ దిస్ కోవిడ్ విల్ ఎంటర్ అపాన్ మీ, కోవిడ్ నా మీదకి వచ్చేస్తుందేమో. మేబీ సమ్ అనదర్ ప్లగ్ విల్ కమ్ అపాన్ మీ, ఇంకొక వేరే తెగుళ్ళు వస్తుందేమో. మే సంబడి విల్ కిల్ మీ, ఎవరు నన్ను చంపేస్తారేమో. ఆల్ ద పీపుల్ విల్ గ్యాదర్ అండ్ కిల్ మీ, మనుషులందరూ నన్ను చంపేస్తారేమో. ఇఫ్ ఐ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యేసయ్య వాక్యాన్ని నేను చెప్తేనని మెనీ క్రిస్టియన్స్, క్రైస్తవులు హ్యావింగ్ ద, ఇప్పుడు ఎలా ఉన్నట్టు ఆల్ ద క్రిస్టియన్స్, క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు having the death fear, మరణ భయంతో ఉన్నారు. టు ప్రీచ్ ద జీసస్, యేసయ్య గురించి చెప్పాలంటే కూడా, టు ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యేసయ్య వాక్యాన్ని చెప్పాలంటే కూడా దే ఆర్ ఎలా ఉన్నారంటే నండి ఫియర్ఫుల్, భయపడుతూ ఉన్నారండి. సమ్ పీపుల్ ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ఆల్ ద మినిస్ట్రీ. కొంతమంది అయితే సేవకి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి. బికాజ్ డెత్ ఫియర్, మరణ భయంతో ఉన్నారండి. బికాజ్ ఎందుకంటే ఇన్ దే హార్ట్, వాళ్ళ హృదయంలో దే గేవెన్ ద కంప్లీట్ ప్లేస్ టు ద సాటన్, సాతానికి వాళ్ళు ఇలా ఒక పెద్ద ప్లేస్ ఇచ్చేసారండి. దట్స్ ద కాజ్. అందుకే ఎప్పుడైతే స్థలం ఇచ్చారో సాతాన్ గాడికి, ఏమైపోయింది అంటే ఇన్ దే లైఫ్, వాళ్ళ జీవితంలో నో హ్యాపీనెస్, ఆనందం లేదు. ఆల్వేస్ క్రై, ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. ఆల్వేస్ హైలీ డిప్రెషన్, కురింగిపోతున్న స్థితిలో ఉన్నారు. ఆల్వేస్ వాంట్స్ టు డూ ద సూసైడ్, మరణము, మరి ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రేరేపింపబడుతున్నారండి. సో టుడే మై డియర్ వన్స్, నా ప్రియులారా, హూమ్ యూ ట్రస్ట్ టుడే, ఈ రోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ యు ట్రస్ట్ యువర్ హార్ట్, నీ హృదయం నువ్వు ఆధారపడితే, నీ హృదయం చెప్పినట్టు, ఇఫ్ యు లిసన్ ద వాట్ ఎవర్ యువర్ హార్ట్ సేస్, నీ హృదయం ఏం చేస్తే అది చేస్తే, అంటే నువ్వు ఏదైతే నీ హృదయం చెప్తే అది నువ్వు చేస్తే, ఇట్ విల్ కొలాప్స్ యు, అది నిన్ను పతనం చేస్తుందండి. యూ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ యువర్ హార్ట్. నీ హృదయం ఏం తెచ్చుందా చేయకూడదండి నువ్వు. యూ మస్ట్ ఓన్లీ ఒబే ద జీసస్ విల్, యేసయ్య చిత్తాన్ని మాత్రమే మీరు చేయాలండి. వాట్ ఎవర్ ద జీసస్ సేస్ టు యూ, యేసయ్య నీకు ఏదైతే చెప్తాడో యూ మస్ట్ డూ దట్ థింగ్, అది మాత్రమే నువ్వు చేయాలి. యూ మస్ట్ డూ దట్ ఓన్లీ దట్ థింగ్, దాన్ని మాత్రమే మీరు చేయాలండి. ఇఫ్ యు డూ అగైన్స్ట్ దట్, దానికి ఏదైనా వ్యతిరేకంగా నువ్వు చేస్తే యూ విల్ సఫర్, నువ్వు బాధపడతావు. నౌ యు ఆర్ సఫరింగ్, నువ్వు బాధపడుతున్నావు. ఆల్ ద వరల్డ్, ఈ లోకమంతా దే ఎంజాయ్డ్ ఇన్ ద సిన్, పాపంలో ఆనందించారండి. నౌ ఆల్ ద వరల్డ్, ఇప్పుడు ఈ ప్రపంచమంతా దే ఆర్ సఫరింగ్, వాళ్ళు బాధపడుతున్నారు. దే ఆర్ డెత్, వాళ్ళు చనిపోతున్నారు. దే ఆర్ ఆల్ కంప్లీట్లీ ఇన్ ద డెత్ కండిషన్, మరణంలో. మరి వాళ్ళు ఎలా ఉన్నారండి? డెత్ కండిషన్, చనిపోయే స్థితిలో ఉన్నారండి. వై? ఎందుకు? sin wages
డెత్. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం అని ద బైబిల్ సేస్, వాక్యం చెప్తుందండి. సో టుడే ఈరోజు ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో, when you depend upon Jesus completely, నువ్వు కంప్లీట్ గా నువ్వు యేసయ్య మీద ఆధారపడాలి. యూ హ్యావ్ టు సరెండర్ యువర్ హార్ట్ టు జీసస్. ఈ సమయంలో నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేయాలండి. You have to say with your mouth, నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలండి? యేసయ్యకి ఇవ్వాలండి. నాట్ ఎనీ బాయ్, అబ్బాయి కాదు, నాట్ ఎనీ గర్ల్, అమ్మాయి కాదు, నాట్ ఈవెన్ ఎనీ వరల్డ్ పీపుల్, లోకానుసారమైన వాళ్ళకి ఎవరికి కూడా కాదు, నాట్ యువర్ ఫ్రెండ్స్, స్నేహితులు కాదు, నాట్ ఎనీ రిలేషన్స్, బంధువులకు కాదు, నాట్ ఈవెన్ పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా కాదు. ఫస్ట్ ప్రయారిటీ, నీ జీవితంలో మొదటి ప్రయారిటీ ఎవరికి ఉండాలంటేనండి జీసస్, యేసయ్యకి మాత్రమే ఉండాలండి. నాట్ ఎయిదర్ వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలకు కూడా కాదండి. ఓన్లీ ఫస్ట్ ప్రయారిటీ నీ జీవితంలో, ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఫస్ట్ ప్లేస్, మొదటి స్థానం యు మస్ట్ గివ్ టు జీసస్. నువ్వు యేసయ్యకి మాత్రమే ఇవ్వాలండి. దట్ ఈస్ ద జీసస్ లా. అది యేసయ్య ఆజ్ఞ అయి ఉందండి. దట్స్ కాజ్ ద బైబిల్ సేస్. అందుకేనంటుందండి హూమ్ దే కంప్లీట్లీ ట్రస్ట్ అపాన్ ద జీసస్. ఎవరైతే యేసయ్య మీద సంపూర్ణంగా ఆధారపడతారో, ఐ విల్ గివ్ దెమ్ ఎ వండర్ఫుల్ పీస్. జీసస్ గివెన్ ద ప్రామిస్ టుడే. ఈ రోజు యేసయ్య నీకేం వాగ్దానం ఇస్తున్నాడంటే, ఎవని మనసు నా మీద సంపూర్ణంగా ఆనుకొని ఉంటుందో వారిని నేను పూర్ణ శాంతి గల వారిగా మారుస్తానంటున్నారండి. హల్లెలూయా. లైక్ దట్ పర్సన్స్, అలాంటి వ్యక్తుల్ని జీసస్ విల్ బ్లెస్. యేసయ్య దీవిస్తారు. జీసస్ విల్ కంప్లీట్లీ యేసయ్య ఎలాగ నేను దీవిస్తాడో తెలుసా? హే విల్ బ్లెస్ యూ లైక్ అబ్రహాం లాగా దీవిస్తానంటున్నాడండి. లైక్ ఎ జాకబ్ బ్లెస్సింగ్స్, యాకోబు దీవెనలు నీ మీదకి వస్తాయండి. ఐజాక్ బ్లెస్సింగ్స్, మరి ఏంటండి? ఐజాక్ బ్లెస్సింగ్స్ నీ మీదకి వస్తాయండి. బికాజ్ ఎందుకంటే we are all have the authority, మనందరికి కూడా అధికారం ఉందండి టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద జీసస్. మరి యేసయ్య దగ్గర నుంచి మనందరికి కూడా అధికారం ఉందండి, దీవెనలు పొందుకునే అధికారం ఉందండి. హల్లెలూయా. బికాజ్ ఎందుకంటే వి ఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం అందరం ఎవరమంటే యేసయ్య బిడ్డలమండి. వి ఆర్ ఆల్ ద వన్ బాడీ ఇన్ క్రైస్ట్. మనమందరం కూడా యేసయ్యలో ఒక శరీరం, ఏకమై ఉన్నామండి. హల్లెలూయా. సో యు మస్ట్ అండర్స్టాండ్ దట్. నువ్వు దాన్ని అంగీకరించాలి. యు మస్ట్ అండర్స్టాండ్ దట్. నువ్వు అది అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్, నువ్వు అర్థం చేసుకోకుండా కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద వరల్డ్ వే, లోకానుసారంగా ఇలాగనే ఉంటే కంప్లీట్లీ యు ఆర్ గోయింగ్ ఇన్ యువర్ ఓన్ పాత్, నీ సొంత మార్గంలో వెళ్ళిపోవడము. ఈవెన్ ఇన్ ద మ్యారేజెస్, పెళ్లిల విషయంలో, ఈవెన్ ఇన్ ద జాబ్, ఉద్యోగాల విషయంలో, ఇన్ యువర్ ఫ్యూచర్, నీ మరి జీవితంలో ఫ్యూచర్ లో జరగబోయే వాటిల్లో కంప్లీట్లీ డిపెండ్ అపాన్ యువర్ హార్ట్. నీ హృదయం ఏం చెప్తే చేయడము. వాట్ ఎవర్ యువర్ హార్ట్ సేస్, నీ హృదయం ఎలా చెప్తే అలా వెళ్ళిపోవడము చేయడం ద్వారా ఏమవుతుందంటే యు విల్ బి సఫర్. నువ్వు ఎంతగానో బాధపడతారండి. బికాజ్ ఎందుకంటే డెవిల్ ఈజ్ రూలింగ్ యువర్ హార్ట్ రైట్ నౌ టుడే. ఇప్పుడు నీ జీవితంలో సాతాను నీ హృదయాన్ని ఏలుతూ ఉన్నాడు. దట్స్ కాజ్ అందుకే యు ఆర్ అడిక్టెడ్ టు ద మూవీస్. అందుకే నువ్వు సినిమాలకి అడిక్ట్ అయిపోయి ఉన్నావు, సీరియల్స్, నాటకాలకి అడిక్ట్ అయిపోయి ఉన్నావు, పోర్నోగ్రఫీ మరి లైంగికమైన సినిమాలకి నువ్వు అడిక్ట్ అయిపోయి ఉన్నావు. ఆల్ ద అడిక్షన్, అన్ని రకాల వాటికి అడిక్ట్ అయిపోయిన. డ్రింకింగ్, కొంతమంది ఏమో తాగుడికి అడిక్ట్ అయి ఉన్నారండి. సమ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ద హారర్ మూవీస్. కొంతమంది దయ్యాల సినిమాలకు అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. సమ్ పీపుల్ ఈజ్ అడిక్టెడ్ టు ద సమ్ గేమ్స్, కొన్ని ఆటలకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. దట్ ఈస్ ద డెవిల్ గేమ్స్. కొన్ని ఆటలు అండి, స్నేక్ అండ్ ల్యాండర్స్, పాముల ఆట ఒకటి, ఆల్ ద డిఫరెంట్ గేమ్స్, రకరకాల గేమ్స్, వాటికన్నిటికి దే వాస్ అడిక్టెడ్. కొంతమంది సమ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ద క్రికెట్ కి ఎంత అడిక్ట్ అయిపోయి ఉన్నాడు. మోర్ దన్ ద జీసస్, యేసయ్య కంటే ఎక్కువ నాట్ స్పెండింగ్ ద టైమ్ విత్ జీసస్, యేసయ్యతో సమయం గడపకుండా అడిక్టెడ్ టు ద క్రికెట్ అడిక్ట్ అయినారండి. సమ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ద న్యూస్ కి ఏమేమో చెప్తారని చెప్పేసి కొంతమంది న్యూస్ అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. సమ్ పీపుల్ ఇస్ అడిక్టెడ్ టు ద న్యూస్ పేపర్. కొంతమంది ఎప్పుడు చూసినా న్యూస్ పేపర్ చదువుతూనే ఉంటారు. కొంతమంది చదువుతూనే ఉంటారు, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ అదే టాపిక్ చదువుతూ ఉంటారు. దే వాస్ అడిక్టెడ్, దానికి అడిక్ట్ అయి ఉన్నారు. సమ్ పీపుల్ ఈజ్ అడిక్టెడ్ టు ద గర్ల్స్ అండ్ బాయ్స్. కొంతమంది ఎలా ఉన్నారంటే అబ్బాయిలకి అమ్మాయిలకు కూడా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. వాళ్ళకు కూడా అడిక్ట్ అయిపోయారు. సమ్ పీపుల్ ఈజ్ గర్ల్స్ ఆర్ అడిక్టెడ్ టు ద ఆల్ ద వరల్డ్ ఈజ్ జ్యువెలరీ, లోకానుసారమైన మరి బంగారం కోసం అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఫ్యాషన్స్, లోకానుసారమైన వరల్డ్ ఫ్యాషన్స్ గా ఉండడము, స్టైలిష్ వేగా ఉండడము, ఆడింగ్ ద మేకప్స్ అపాన్ దేర్ ఫేస్. మరి ఏంటంటే మేకప్లు వేసుకోవడం, దట్ ఈస్ ఎ జెజబెల్ స్పిరిట్, అది యెజబెలు ఆత్మ అండి. సో వి ఆర్ పుట్టింగ్ లైక్ దట్ మేకప్స్, అలా మేకప్స్ చేసుకో. సమ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ద బ్యూటీ పార్లర్. ఆల్ ద గర్ల్స్ ఈస్ అడిక్టెడ్ టు ద బ్యూటీ పార్లర్ లో వాళ్ళ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారండి. లైక్ దిస్ మెనీ అడిక్షన్స్, ఎన్నో ఆకర్షణలకి నువ్వు లోనైపోయి ఉన్నావు ఈ లోకంలో. బికాజ్ ఎందుకంటే ఇన్ యువర్ హార్ట్, నీ హృదయము, యు వాస్ నాట్ గివెన్ టు ద జీసస్, యేసయ్యకి నువ్వు ఇవ్వలేదు. యు గివెన్ కంప్లీట్
కంప్లీట్లీ టు ద డెవిల్, సాతానికి ఇచ్చేసినారండి. దట్స్ ఇన్ కాజ్ అందుకే నీ జీవితంలో యూ నీడ్ ద ఆల్వేస్ ద వరల్డీ థింగ్స్. ఎప్పుడు కూడా నీ జీవితంలో లోకమే కావాలనుకుంటుంది, కానీ యూ డోంట్ వాంట్ ద జీసస్. యేసయ్య అంటే నీకు అంతగా ఇష్టం ఉండదండి. యూ విల్ కమ్ టు చర్చ్, మరి వస్తావు మందిరానికి, యూ విల్ లిసన్ ద వాట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ సేస్. దైవ సేవకులు ఏం చెప్తారో నువ్వు వింటావు, ఎవ్రీథింగ్ యూ లిసన్, అన్ని నువ్వు వింటావు. అగైన్ యూ విల్ గో అవుట్ సైడ్, బయటికి వెళ్ళిపోగానే యూ విల్ క్వారల్, అవతల వాళ్ళతోటి కొట్లాడతావు. యూ విల్ హేట్ అదర్స్, అవతల వాళ్ళని అసహించుకుంటావు. యూ విల్ బ్రోక్ అదర్ హార్ట్స్, అవతల వాళ్ళ హృదయాన్ని నువ్వు గాయపరుస్తావు. యూ విల్ డిస్ట్రాయ్ ద అదర్ లైఫ్స్, మనుషులు అవతల వాళ్ళ జీవితాన్ని పతనం చేస్తున్నారండి. లైక్ దట్ పర్సన్స్ ఆర్ దేర్, అలాంటి వాళ్ళు నరినవని క్రిస్టియానిటీ మన క్రైస్తవ్యంలోనే. సో యూ మస్ట్ చేంజ్ టుడే. ఈరోజు నువ్వు మార్చబడాలి. టుడే ఇఫ్ యూ ట్రస్ట్ ఎనీ వరల్డీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఏ ప్రకృతి సంబంధమైన వ్యక్తిని ఎవరినైనా కూడా నువ్వు ఆధారపడితే మాత్రం యూ విల్ బి కొలాప్స్, నువ్వు పతనం అయిపోతావు. దట్స్ కాజ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. అందుకే ఈ వాక్యం నీకు చెప్తూ ఉందండి, క్లియర్ గా చెప్తూ ఉందండి. కంప్లీట్లీ whose heart is depend upon me, what the Jesus says today. యేసయ్య ఏమంటున్నారంటే whose heart is completely trust in me, ఎవరైతే నా మీద సంపూర్ణంగా పూర్ణ హృదయంతో వాళ్ళు ఆధారపడతారో I will give them my peace, నా శాంతిని ఇస్తానని Jesus says. యేసయ్య అంటున్నాడండి. హల్లెలూయా. You must understand that. నువ్వు తెలుసుకోవాలి. యు నో సమ్ పీపుల్, కొంతమంది ఎలా ఉంటారంటేనండి, ఫర్ ద పీస్, శాంతి కోసం అండి దే విల్ డూ ద హోమాలు చేస్తూ ఉంటారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు, మెనీ థింగ్స్ ఎన్నో చేస్తూ ఉంటారు, బట్ నో పీస్. కొంతమంది సమ్ పీపుల్, కొంతమంది దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఆల్ ద డ్రెస్సెస్, రైస్ బ్యాగ్స్, వెజిటేబుల్స్, ఎవ్రీథింగ్ అన్ని చేస్తూ ఉంటారు. అనదర్ జెంటిల్స్, అన్యులండి, దే విల్ డూ ఎవ్రీథింగ్, అన్ని చేస్తూ ఉంటారు. దే విల్ గో ఆర్ఫనేజెస్ కి వెళ్ళేసి, అనాథాశ్రమంకి వెళ్ళేసి దే విల్ డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్, అక్కడ వాళ్ళకి భోజనాలు కూడా పెడుతూ ఉంటారండి. బట్ దేర్ ఈస్ నో పీస్ ఇన్ దేర్ లైఫ్, కానీ వారి జీవితంలో శాంతి ఉండదు. సమ్వేర్, ఎక్కడో చోట సమ్ ఇన్కన్వీనియన్స్, ఏదో ఒక విధమైన సమ్ స్ట్రగుల్, ఏదో విధమైన ఒక బాధ, దే కెనాట్ సే దట్ అవుట్, బయటికి చెప్పలేరు. నో పీస్, శాంతి అనేది ఉండదు. వాట్ ఎవర్ యూ డూ, ఏమైనా చేయి ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నో హ్యాపీనెస్, ఆనందం లేదు, నో పీస్, శాంతి లేదు. యు గో విత్ గర్ల్ ఫ్రెండ్, అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ తోటి వెళ్ళిపోండి, బాయ్ ఫ్రెండ్ అబ్బాయి తోటి వెళ్ళిపోండి, లవ్, ప్రేమ అని వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ నాట్ ద లవ్, అదే ప్రేమ కాదు. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద లస్ట్. అదేంటంటే కామం అండి. యంగ్స్టర్స్, యవనస్తులు, దే థింక్స్ దట్ ఈస్ ద లవ్, అది ప్రేమ అనుకుంటున్నారు. బట్ టుడే మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులకి నేను చెప్తున్నాను, దట్ ఈస్ నాట్ ద లవ్, అది ప్రేమ కాదండి. దట్ ఈస్ జస్ట్ ద సాటనైట్, ఆ సాతాను వేస్తున్న వల. లవ్ ఇస్ హోలీ, ప్రేమ అనేది పరిశుద్ధమైనది. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ద ఆల్ ద వరల్డ్లీ థింగ్స్. అదేంటంటే లోకానుసారంగా ఉండదండి. లవ్ ఈస్ ద, ఎవరండి? గాడ్ ఈస్ ద లవ్. దేవుడే మరి ప్రేమమయుడై ఉన్నాడు. హల్లెలూయా. సో యు మస్ట్ అండర్స్టాండ్ దట్, దాన్ని తెలుసుకోనండి. సో డోంట్ అడిక్టెడ్ ఫర్ ద వరల్డ్లీ డెవిల్ లవ్ మ్యారేజెస్, లోకానుసారమైన ప్రేమ వివాహాలకి, ఆ సాతాను వేసే వలలలో దయచేసి పడిపోవద్దండి. సో యు మస్ట్ అండర్స్టాండ్ దట్ టు, దాన్ని కూడా మీరు అర్థం చేసుకోనండి. సమ్ పీపుల్, కొంతమంది యు నో ఏంటంటే వెరీ హ్యావింగ్ ద లగ్జరీ లైఫ్, ఎంతో లగ్జరీ లైఫ్. ఐదర్ యు ఆర్ ద బిలియనర్ అండ్ మిలియనర్ గా ఉండొచ్చు, మిలియనర్ ఉండొచ్చు, బట్ దేర్ ఈస్ నో పీస్, నీకు శాంతి లేదు. వై టుడే? ఎందుకు లేదండి? వై యు డోంట్ హ్యావ్ ద పీస్? ఎందుకు నీకు శాంతి లేదు అంటే, బికాజ్ ఎందుకంటే యువర్ హార్ట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు జీసస్. ఎందుకంటే నీ హృదయము యేసయ్యకి సొంతంగా లేదు. యు డస్ నాట్ ఇన్వైట్ ద జీసస్ ఇన్ దే లైఫ్. నీ జీవితంలోనికి నా యేసయ్యని నువ్వు ఆహ్వానించలేదు. దట్స్ కాజ్, అందుకే ఎయిదర్ యు హావ్ ద మిలియన్స్ ఉండొచ్చు, నీకు బిలియన్స్ గా ఉండొచ్చు, నీవు ట్రిలియనర్ గా ఉండొచ్చు, నీవు ఎయిదర్ యు హావ్ ద బెంచ్ కార్లు ఉండొచ్చు, నీకు డిఫరెంట్ రిచెస్ బిల్డింగ్స్, ఎంతో రిచ్ గా ఉండే మాల్స్ లో ఉండొచ్చు, బట్ దేర్ ఈస్ నో పీస్, నీకు శాంతి లేదు. మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, మై డియర్ ఆల్ ద బిలవ్డ్, ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులారా, దోస్ హు ఆర్ లిజనింగ్ టుడే ఫేస్బుక్ లైవ్ చూస్తున్న మీ అందరిలో, వై దేర్ ఈస్ నో పీస్? ఎందుకు శాంతి లేదండి? యు ఆర్ ఫర్ ద పీస్, నీ శాంతి కోసము యు ఆర్ కమింగ్ టు ద ఫేస్బుక్ వచ్చి యు ఆర్ వాస్ అడిక్టెడ్ టు ద ఫేస్బుక్ ఫ్రెండ్షిప్. చాలా మంది ఫేస్బుక్ స్నేహాల కోసము ఆకర్షితులై వస్తూ ఉన్నారండి. దే ఆర్ డూయింగ్ ద చాట్స్ విత్ బాయ్స్, అబ్బాయిలతో చాట్ చేస్తున్నారు, గర్ల్స్ అమ్మాయిలు, అండ్ బాయ్స్ ఆర్ డూయింగ్ ద చాట్ విత్ గర్ల్స్, అమ్మాయిలతో చాట్ చేస్తున్నారు. దే ఆర్ హ్యావింగ్ ఫర్ దట్, ఎందుకంటే ఫర్ దేర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందడానికి, వాళ్ళ సంతృప్తి పొందడానికి ఇలా ఫేస్బుక్ వచ్చి చాట్ చేస్తూ ఉన్నారండి. యూజింగ్ ద సోషల్ మీడియాని దే ఆర్ యూజింగ్ ఫర్ దేర్ లస్ట్ఫుల్ థింగ్స్. ఎలా ఉన్నారంటే యంగ్స్టర్స్, యవనస్తులు అనే వాళ్ళు సోషల్ మీడియాని వాళ్ళ కామ క్రీడలు తీర్చుకునే ఒక నిలయంగా మార్చేసుకున్నారండి. ఈవెన్ ఇన్ ద బైబిల్
కాలేజెస్, బైబిల్ కాలేజెస్లో కూడా సమ్ బైబిల్ కాలేజ్ చాలా మటుకు ఇట్ వాస్ టర్న్ యాజ్ లవ్ కాలేజెస్, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే లవ్ కాలేజెస్గా మార్చబడుతున్నాయండి. బికాజ్ ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద పీస్, ఎందుకంటే వాళ్ళకి శాంతి లేదంట. సో దే ఫైండ్ ద పీస్ ఇన్ ద బాయ్ అండ్ ద గర్ల్. ఒక అమ్మాయిలో ఒక అబ్బాయిలో శాంతి వెతుక్కుంటున్నారు. నాట్ అపాన్ ద జీసస్. ఏసై మీద ఏసై దగ్గర వీళ్ళకి శాంతి లేదంట. ఓన్లీ హ్యావింగ్ ద వెన్ దే గో ఫర్ ద మూవీ, సినిమాలకు వెళ్తేనే దే విల్ గెట్ ద పీస్, శాంతి వస్తుందంట. వెన్ దే వాచ్ ద సీరియల్ చూస్తేనే దే విల్ గెట్ ద పీస్, వాళ్ళకు మరి శాంతి వస్తుందంట. దే విల్ సీ ద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, లోకానుసారమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసినప్పుడే దే విల్ గెట్ ద పీస్, ఆనందం వస్తుందంట, శాంతి వస్తుందంట. వాట్ టైప్ ఆఫ్ ద క్రిస్టియానిటీ, ఎలాంటి క్రైస్తవంలో ఉన్నావు నువ్వు? You have to rise. ఈ రోజు నువ్వు లేపబడాలి. You have to receive the Holy Spirit fire in their life. నీ జీవితంలో పరిశుద్ధాత్మ అగ్నిని మీరు పొందుకోవాలండి. If you are like this condition, ఇలాంటి స్థితిలో నువ్వు ఉంటే a lazy Christian, సోమరితనంగా ఉండే క్రైస్తవుడా, ఆల్వేస్ స్లీపీ క్రిస్టియన్, నిద్రపోతున్న క్రైస్తవులారా, యు హావ్ టు వేక్ అప్. నువ్వు మీరు లేపబడాలండి. ఇఫ్ యు ఆర్ లైక్ దిస్, ఇలానే ఉంటే, ఇఫ్ యు ట్రస్ట్ ఓన్లీ ద ఆల్ యువర్ వాట్ ఎవర్ యువర్ హార్ట్ సేస్, నీ హృదయం ఏదైతే చెప్తుందో దాని వైపు మాత్రమే నీ మనసు అలాగనే పెట్టుకుంటే కంప్లీట్లీ, ఇప్పుడు నీ హృదయంలో సాటన్ ఓన్లీ రూలింగ్. నేను చెప్పాను కదా, సాతాను మాత్రమే వెళ్తున్నాడు, వాడు మాత్రమే వెళ్తున్నాడు. నో, దేర్ ఇస్ నో పీస్, ఏమైనా శాంతి ఉండదు. దేర్ ఇస్ నో జాయ్, ఆనందం ఉండదు. సింప్లీ హీస్ లీడింగ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని వాడు వెళ్తూ ఉన్నాడు. యూ విల్ గో టు చర్చ్, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, బట్ యూ వాంట్ ఇన్వైట్ ద జీసస్ ఇన్ దేర్ లైఫ్. కానీ నీ జీవితంలోనికి యేసయ్యను ఆహ్వానించట్లేదు. సింప్లీ అలా వెళ్ళిపోతున్నారండి. నార్మల్ క్రిస్టియన్స్ నామకాత్రంగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. అగైన్ కమింగ్ హౌస్, ఇంటికి వస్తున్నాయి. వెన్ దే ఎంటర్ ఇన్ ద హౌస్, ఇంటికి వస్తున్నాయి. దే ఆర్ ఫైటింగ్, ఒకరు కొట్లాడుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలు టేకింగ్ ద డైవర్స్, విడాకులు తీసేసుకుంటున్నారు. డూయింగ్ ద ఫార్నికేషన్, జారత్వం చేస్తున్నారు. అడల్టరీ, వ్యభిచారాలు చేస్తున్నారు. ఐడల్ వర్షిప్, విగ్రహారాధన చేస్తున్నారు. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. మీరు తెలుసుకోవాలండి టుడే, ఈ రోజు ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఇఫ్ యు నీడ్ ద పీస్, నీకు సమాధానం కావాలంటే, ఇన్ దిస్ వరల్డ్ ఇట్ కెనాట్ గివ్ యూ పీస్. ఈరోజు మీరు తెలుసుకోవాలి, ఈ లోకంలో ఎవ్వరు కూడా నీకు శాంతి ఇవ్వలేరు. ఎయిదర్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్, నీ భార్య భర్తలు కూడా శాంతి ఇవ్వలేరండి. యువర్ చిల్డ్రన్, పిల్లలు కూడా ఇవ్వలేరండి. ఎయిదర్ ద బిగ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద భవంతులు కూడా శాంతి ఇవ్వలేవండి. ఎయిదర్ వేరెవర్ యూ గో ఫర్ ద మెడిటేషన్స్ లో కూడా నీకు శాంతి, సమాధానం దొరకదండి. వేర్ యూ విల్ గెట్ ద పీస్, ఎక్కడ దొరుకుతుంది అంటే వెన్ యూ కంప్లీట్లీ ట్రస్ట్. ఎప్పుడైతే సంపూర్ణంగా whom you have to trust, ఎవరిని ఆధారపడాలంటే జీసస్, యేసయ్య మీద నువ్వు ఆధారపడినప్పుడు he will give you a real peace. యేసయ్య నీకు నిజమైన శాంతి ఇస్తానంటున్నాడు. he will stretch his wings and he will protect you. ఇంకా యేసయ్య ఏమంటున్నాడంటే తన రెక్కలను మరి తెరిచి నీకు మరి తన రెక్కల కింద ఆశ్రయం ఇస్తానంటున్నాడండి. హల్లెలూయా, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో టుడే, ఈ రోజు నీ జీవితంలో యు ఆర్ మూవింగ్ ఇన్ మెనీ ట్రయల్స్, ఎన్నో పరిస్థితులలో వెళ్తున్నావు. ఇన్ దిస్ ట్రయల్స్, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా డోంట్ ఫియర్ ఫర్ ద డెత్, మరణానికి భయపడొద్దు. డోంట్ ఫియర్ ఫర్ ద ఫైనాన్షియలీ క్రైసిస్, అప్పుల పరిస్థితులకు భయపడొద్దు. డోంట్ ఫియర్ ఫర్ ద కోర్టు కేసెస్ కి భయపడొద్దు. డోంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దేనికి కూడా మీరు భయపడొద్దండి. బికాజ్ ఎందుకంటే వెన్ యూ టుడే, ఈ రోజు నువ్వు టుడే వెన్ యూ అగ్రీ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, ఈ వాక్యాన్ని మీ జీవితంలోని మీరు తీసుకున్నప్పుడు, when you completely apply the word of God in your life today, ఈ రోజు ఈ వాక్యాన్ని నీ జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు, when you completely trust and having the hope upon the Jesus Christ, యేసుక్రీస్తు పైన సంపూర్ణంగా మీరు ఆధారపడినప్పుడు, completely surrender your total heart to Jesus, సంపూర్ణంగా నీ హృదయాన్ని యేసయ్యకి అర్పించినప్పుడు, leaving the all the worldly filthy nature, ఈ నిర్జీవమైన ఈ లోకానుసారమైన శరీరానుసారమైన క్రియలన్నీ వదిలేసి కంప్లీట్లీ కమింగ్ నియర్ టు జీసస్, యేసయ్యకి సంపూర్ణంగా నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు, అట్ ద టైం అప్పుడు ఏమవుతుంది అంటేనండి, వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుందండి, వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ ఇన్వైట్ జీసస్ ఇన్ దై హార్ట్, వాట్ విల్ హ్యాపెన్, యేసయ్యని నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఏమవుతుందండి, వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుందండి, యువర్ లైఫ్ విల్ బి చేంజ్. నీ జీవితం మార్చబడుతుంది. యువర్ ఫైనాన్షియల్ క్రైసిస్ విల్ బ్రేక్ అవుట్. నీ అప్పుల కాడి విరగబోతుంది. అండ్ ఆల్ దిస్ COVID-19 వైరస్ విల్ ఎండ్. ఈ కరోనా వైరస్, ఈ COVID-19 వైరస్ ప్రపంచంలో అంతమవుతుందండి. ఆల్ యువర్ ఫ్యామిలీస్, నీ కుటుంబాలు, ఆల్ యువర్ విలేజెస్, మరి నీకున్న మరి గ్రామాలు, ఆల్ యువర్ సిటీస్, నీకున్న మరి సిటీస్, ఎవ్రీథింగ్ విల్ బి టర్న్. అన్ని కూడా మార్చబడతాయండి. యువర్ హస్బెండ్ విల్ చేంజ్, మరి నీ భర్త మార్చబడతాడమ్మా. యువర్ వైఫ్ విల్ బి చేంజ్, నీ భార్య మార్చబడుతుంది. ఎవ్రీథింగ్ విల్ చేంజ్, అన్ని మార్చబడతాయి. ఈవెన్ యువర్ కిడ్స్, నీ పిల్లలు మార్చబడతారు. ఆల్
ఆల్ యువర్ జనరేషన్స్, అన్ని జనరేషన్స్ ఉన్న వారందరూ కూడా, ఆల్ యువర్ అన్సిస్టర్స్, పూర్వీకుల నుంచి ఉన్న ఆల్ ద నామినల్ క్రిస్టియన్స్, నామకార్థంగా ఉన్న ఆల్ యువర్ ఫ్యామిలీస్ అందరూని, ఆల్ యువర్ రిలేషన్స్, నీ బంధువులందరూ దే విల్ చేంజ్, అందరూ మార్చబడతారండి కంప్లీట్లీ. అందరూ దిస్ ఆల్ ద వరల్డ్ విల్ బి చేంజ్. అప్పుడు ఏమవుతుందంటే త్రూ బై యు, నీ ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా మార్చబడుతుందండి. దట్ జీసస్ వాంటెడ్. అది యేసయ్య కావాలి. వాట్ జీసస్ వాంటెడ్ టుడే, ఈ రోజు యేసయ్యకి ఏం కావాలంట? యువర్ హార్ట్, నీ హృదయం కావాలంట. He wants to come and dwell in your heart. యేసయ్య ఏం కోరుతున్నారంటే నీ హృదయంలో వచ్చి నివాసం చేయాలని కోరుతున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఏమంటున్నాడు? He will give you the heavenly peace. పవర్ ఏంటంటే పరలోకపు శాంతిని ఇస్తానని యేసయ్య చెప్తున్నారు. When you are ఆల్వేస్ లిజనింగ్ ద సాటన్ వాయిస్, ఎప్పుడు కూడా సాతాన్ స్వరం వింటూ ఉంటే ఏమవుతుంది అంటేనండి, ఏ స్మాల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉపమానం చెప్తాను. వెన్ యూ కంప్లీట్లీ లిజన్ ద సాటన్ వాయిస్, ఎప్పుడు కూడా సాతాన్ స్వరం వింటూ ఉంటే, వన్ స్మాల్ బాయ్ ఇస్ దేర్, ఒక చిన్న కుర్రాడు ఉన్నాడంట. హీఈస్ ఆల్వేస్ ఎంజాయింగ్ ఇన్ ద వరల్డ్ హారర్ మూవీస్. ఒక చిన్న కుర్రాడు ఎప్పుడు కూడా దయ్యం సినిమాలలో ఆనందిస్తూ ఉన్నాడంటండి. ఆల్వేస్ 24 గంటలు దయ్యం సినిమాలు అంటే అతనికి చాలా ఇష్టం అంట. నో నీడ్ ద టెలివిజన్, టీవీ కూడా అక్కర్లేదండి. ఇన్ ద యూట్యూబ్లో ఆల్వేస్ హారర్ మూవీస్, అన్ని చోట్ల కూడా హారర్ మూవీస్ ఇట్ విల్ బి టెలికాస్ట్. హారర్ మూవీస్ వస్తూ ఉంటాయి, హారర్ సీరియల్స్ వస్తూ ఉంటాయి. సో ఆల్ ద పీపుల్ ఆర్ అడిక్టెడ్ ఫర్ దట్. మరి దయ్యం సినిమాలకు ఆకర్షితులైన వాళ్ళు అనేక మంది ఉన్నారండి. సో హీ వాజ్ కంప్లీట్లీ అడిక్టెడ్ ఫర్ దట్ హారర్ మూవీస్. అతను కంప్లీట్గా దయ్యం సినిమాలకు బానిసైపోయి ఉన్నాడంటండి. సో వన్ డే ఏమైందంటే హీ వాజ్ కంప్లీట్లీ ఏమైపోయిందంటే హిస్ టోటల్లీ బాడీ, అతని పూర్తి శరీరము, టోటల్ హిస్ హార్ట్, అతని హృదయం అంతా ఇట్ స్టాండ్స్ యాజ్ ద డెవిల్ నేచర్. అవి చూసి ఆ దయ్యం నేచర్ అతనిలోకి వచ్చేసిందంటండి. సో ద డెవిల్ వాస్ క్యాప్చర్డ్ ద స్మాల్ బాయ్. ఆ దయ్యం ఏం చేసిందంటే, ఆ దయ్యం సినిమా చూస్తారు కదండి, ఆ దయ్యం ఏం చేసిందంటే ఆ చిన్నవాడిని పట్టేసుకుందంటండి. సో ఆ టైంలో హీ వాజ్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్, ఇంకా ఏం అన్నం తినలేకపోతున్నాడు. హీ కెనాట్ ఏబుల్ టు స్లీప్, అతను ఇంకా పడుకోలేకపోతున్నాడు. హీ వాజ్ కంప్లీట్లీ డిప్రెస్డ్, అతను కృంగిపోతున్నాడు. హీ వాంట్ టు అటెంప్ట్ ద సూసైడ్, అతను మరణం చేసుకోవాలా అంటే అతను ఆత్మహత్య చేసుకోవాలని అతను ప్రేరేపించబడుతున్నాడు. ఆల్వేస్ అడిక్టెడ్ టు ద హారర్ మూవీస్, దయ్యాల సినిమాలకు కంప్లీట్గా బానిసైపోయినాడంటండి. సో వన్ డే, ఒక రోజు ఏమైందంటే ద బిగ్ బ్లాక్ స్పిరిట్స్ కేమ్ అరౌండ్ హిస్ హౌస్. పెద్ద నల్లటి పెద్ద దురాత్మ శక్తులన్నీ అతని ముందు నిలబడ్డం అతను చూస్తాడండి. స్మాల్ బాయ్, చిన్నవాడు, 12 years, 12 సంవత్సరాల కుర్రాడంటండి. సో హీ వాజ్ షేకింగ్ అండ్ ఫియరింగ్ ఎ లాట్. అతను ఎంతగానో భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. హీ ఈజ్ ఎ క్రిస్టియన్, అతను ఒక క్రైస్తవుడు. హీ నో ద బైబిల్ తెలుసు. హీఈస్ రీడింగ్, చదువుతున్నాడు. బట్ హీ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ సిన్. ఈ పాప నుంచి బయటికి రాలేకపోతున్నాడు. సో హీ వాజ్ కంప్లీట్లీ క్రైంగ్, ఏడుస్తున్నాడు. హిస్ పేరెంట్స్ ఇస్ నాట్ దే, తల్లిదండ్రులు లేరు. దే వాజ్ గాన్ సమ్ సిటీ అవుట్స్కట్స్, వాళ్ళు ఏదో ఉద్యోగాల పని మీద బయటికి వెళ్ళిపోయారంట అండి సిటీ అవుట్స్కట్స్లో. హీస్ అలోన్ అట్ హౌస్, అతను ఒంటరిగా ఉన్నాడు ఇంట్లో. సో హీ డోంట్ నో వాట్ టు డు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. హీ స్టార్టెడ్ క్రైంగ్, ఏడుస్తున్నాడు. జీసస్, యేసు అంటున్నాడంట. జీసస్, యేసయ్య అంటున్నాడంట. హెల్ప్ మీ, నన్ను కాపాడండి అయ్యా. సేవ్ మీ, నన్ను రక్షించండి అయ్యా. ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి అయ్యా అని కేకలు వేస్తున్నాడంట. 1 hour 2 hours కేకలు వేస్తూ ఉన్నాడంట. దిస్ ఆల్ ద సాటన్ హ్యాండ్స్, సాతాను చేతులు ఉంటాయి కదండి, బ్లాక్ హ్యాండ్స్, నల్ల చేతులు ఉంటాయి. ఇట్ వాస్ కమింగ్ నియర్ టు హిమ్, అతని మీదకి ఇలాగ మీదకి వచ్చేస్తూ ఉన్నాయంటండి. సో హీస్ క్రైంగ్ మోర్ లాట్, ఇంకా భయపడిపోతున్నాడంటండి. హీస్ షవరింగ్, వణికిపోతున్నాడంట. అగైన్ కాలింగ్ మోర్ జీసస్, ఇంకా యేసయ్యని జీసస్, ఇంకా యేసయ్యని నాన్ స్టాప్ గా పిలుస్తున్నాడంటండి. సడన్లీ అక్కడికి ఏమైందంటే ఏ బిగ్ లైట్ కేమ్, పెద్ద వెలుగు వచ్చిందంట అండి. ఇన్ దట్ లైట్, ఆ వెలుగులో ఆల్ దిస్ డార్క్నెస్ స్పిరిట్స్, ఈ నల్లటి ఆకారాలు ఏవైతే ఉన్నాయో, ఆల్ దిస్ లూసిఫర్, ఎవరైతే లూసిఫర్ ఉన్నాడో, ఎవ్రీథింగ్ అన్ని కూడా, ఆల్ దట్ హెల్ అట్మాస్ఫియర్, నరకపు వాతావరణం అంతా ఇట్ వాస్ డిస్ట్రాయిడ్, పతనమైపోయిందంట అండి. హల్లెలూయా. ఎందుకు పతనమైంది? వై ఇట్ వాస్ డిస్ట్రాయిడ్? ఎందుకు పతనమైందంటే హీ వాస్ సరెండర్ హిస్ హార్ట్ అట్ దట్ టైం. అతను ఏం చేసిందంటే తన హృదయాన్ని మరి దేవునికి సరెండర్ చేశాడంటే, యేసయ్యకి అర్పించాడు. ఆ టైంలో హీ వాస్ కంప్లీట్లీ సరెండర్ హిస్ హార్ట్. అతని హృదయాన్ని వెంటనే అర్పించేసి హీ స్టార్టెడ్ క్రైంగ్, వీప్ చేస్తున్నాడు. రిపెంటెన్స్ ప్రేయర్, మారుమనసు పొందిన ప్రార్థన చేయడం ద్వారా ద బిగ్ లైట్, ఆ పెద్ద వెలుగు ఇస్ జీసస్ క్రైస్ట్, యేసయ్యనేనంటే. బికాజ్
బికాజ్ ఎందుకంటే జీసస్ ఈస్ ద లైట్ టు దిస్ వరల్డ్, ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. సో ఇన్ హిమ్ దేర్ ఈస్ నో డార్క్నెస్. యేసయ్యలో ఎక్కడ కూడా చీకటి లేదు, మనకు బాగా తెలుసా అండి. సో వాట్ హ్యాపెన్, ఏమైందంట, దిస్ ఆల్ ద డీమన్స్ ఇస్ రన్, అన్ని పారిపోయాయంట వెలుగులో. సో జీసస్ వాస్ టచ్డ్ హిమ్, యేసయ్య అబ్బాయిని తాకాడంట. హీ వాస్ హోల్డెడ్ హిమ్ ఇన్ హిస్ ఆర్మ్స్, యేసయ్య అబ్బాయిని ఎత్తుకున్నాడంట. 12 years బాయ్ ఆ చిన్నవాడిని ఎత్తుకున్నాడంట. జీసస్ వాస్ కిస్డ్ హిమ్, యేసయ్య అతన్ని ముద్దు పెట్టుకున్నాడంట చిన్నవాడిని. అండ్ జీసస్ వాస్ బ్లెస్డ్ హిమ్, యేసయ్య అతన్ని దీవించాడంట, అతన్ని ఆశీర్వదించాడంట. హల్లెలూయా. సో దిస్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ నౌ దట్ బాయ్, ఇప్పుడు ఆ అబ్బాయి అంట హీ వాస్ కంప్లీట్లీ సరెండర్. ఇప్పుడు ఎలా అయిపోయినాడంట, హీ వాస్ కంప్లీట్లీ సరెండర్ హిస్ లైఫ్ టు జీసస్. ఇప్పుడు ఆ అబ్బాయి సంపూర్ణంగా యేసయ్య మీద ఆధారపడి వాట్ హ్యాపెన్, ఏమైందంటే హీ బికమ్ ద గుడ్ ప్రీచర్ రైట్ నౌ. అతను ఎవరో కాదండి, మంచి విశ్వాసిగా ఉన్నాడంటండి. సో దిట్ ఈస్ అ బిగ్ స్టోరీ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక గొప్ప దైవ సేవకుని గురించి ఒక స్టోరీ ఈ రోజు మనం తెలుసుకున్నామండి. సో టుడే ఈ రోజు దట్ బాయ్, ఆ చిన్నవాడు ఇన్ 12 years ఏజ్, 12 సంవత్సరాలప్పుడు హీ వాస్ సరెండర్ హిస్ లైఫ్ టు జీసస్. యేసయ్యకి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, హిస్ హార్ట్, అతని హృదయాన్ని సమర్పించుకున్నాడు. హీ కంప్లీట్లీ ట్రస్ట్ అపాన్ ద లార్డ్ జీసస్. యేసయ్య మీద ఆధారపడ్డాడు ఆ సమయంలో. హీ డస్ నాట్ ఫియర్ ఫర్ ద ఆల్ దట్ కండిషన్స్ వాట్ ఎవర్ ద అరౌండ్ హిమ్. అతనికి ఉన్న సమస్యలు చూసి అతను భయపడలేదు. హీ ఈస్ ఫియరింగ్ ఫర్ ద డెవిల్స్. ఒక సైడ్ దయ్యాలకి భయపడుతున్నాడు, బట్ కానీ హీ హావ్ ద ట్రస్ట్ అపాన్ ద జీసస్. కానీ యేసయ్య మీద అతను సంపూర్ణంగా ఆధారపడ్డాడు. అట్ ద టైం, ఆ సమయంలో గాడ్ డన్ ద మిరకల్, దేవుడు అద్భుతం చేశాడు ఇన్ యువర్ లైఫ్. ఈ రోజు నీ జీవితంలో ఆల్ ద డీమోనిక్ ఫోర్సెస్, నీకు వస్తున్న అపవాది క్రియల శోధనలన్నీ ఇట్ హ్యాస్ టు రన్ అవే, అన్ని పారిపోవాలంటే యూ హ్యావ్ టు కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి రావాలి. యు హావ్ టు సరెండర్ దే లైఫ్ టు జీసస్. సంపూర్ణంగా యేసయ్యకి నీ జీవితాన్ని అర్పించాలండి. సో లెట్స్ డు ద ప్రేయర్. ప్రార్థన చేసుకొని వి క్లోజ్ ద టుడే వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రోజు దేవుని వాక్యాన్ని ముగిద్దాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మనందరూ కళ్ళు మూసుకుంటే స్టాప్ విత్ ప్రేయర్. ప్రార్థనతో ముగిద్దామండి. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం యేసయ్య, స్తోత్రం యేసయ్య, స్తోత్రం యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Father, in the name of the Jesus of Nazareth, I want to come, I was coming to your holy feet, Father. Thank you, Holy Spirit, God. Thank you, Dad. Thank you, Dad. Thank you, thank you, thank you for your the word of God today. Thank you for talking with us, Father. Thank you, Lord. Thank you, Lord. Melt everyone heart today in Jesus' name, Father. Those who are listening this word of God today, melt their hearts today in Jesus' name. Let them surrender their life, their heart to Jesus. Right now in Jesus' name, Father, all the disobeying spirits run away in their life today in Jesus' name. I rebuke every demonic mantra, witchcraft powers upon their life in Jesus' name. Thank you, Holy Spirit, God. Thank you, Dad. Thank you, Lord. Thank you, Lord. Thank you for the word of God. Thank you, Lord. Thank you for teaching us, Father. Thank you, Father. Thank you for those heart is completely trust in you, Father. You will gain the heavenly peace, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Today, let they understand that today in Jesus' name. That their eyes will be open today in Jesus' name, Father. Let their spiritual blindness disappear today in Jesus' name, Father. Let their life will be enlightened for you in Jesus' name, Father. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. ఎవరైతే ఈ వాక్యం విన్నారో అయ్యా తండ్రి, నేను వారిని దీవించండి అయ్యా. ఎవరిని హృదయం అయితే నీ మీద సంపూర్ణంగా ఆనుకుంటుందో అయ్యా, వారిని పూర్ణ శాంతి కలగా వారిని మారుస్తానన్నా కాబట్టి ఎంతమంది అయితే ఈ వాక్యం విని మారుమనసు పొందుతున్నారో, ఎంతమంది అయితే తండ్రి నేను తండ్రి ఈ వాక్యం చేత పట్టబడినారో వారి హృదయాన్ని తండ్రి నేను తండ్రి నీ కోసం వెలిగించండి అయ్యా. అయ్యా నీ కోసం హతసాక్షులు కావడానికి కూడా తండ్రి వారి హృదయంలో తండ్రి వారు తీర్మానించుకుంటే భాగ్యం దయచేయండి యేసయ్య. అయ్యా ప్రతి సేవకురాన్ని దీవించండి, విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి హృదయాలలో ఈ వాక్యాన్ని తండ్రి సంపూర్ణంగా ఫలింపు చేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. లార్డ్ డు ద మిరకల్స్ ఇన్ దేర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. వారి జీవితంలో అద్భుతాలు చేయండి అయ్యా. లార్డ్ స్ట్రెచ్ యువర్ మైటీ హ్యాండ్ అపాన్ దేర్ ఫ్యామిలీస్. వారి కుటుంబం మీదకి అయ్యా తండ్రి నేను తండ్రి నీ హస్తాన్ని చాపండి అయ్యా. ఫాదర్ డిస్ట్రాయ్ దిస్ COVID-19 వైరస్ అక్రాస్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న ఈ COVID-19 వైరస్ ని బంధించి వేయండి అయ్యా. డిస్ట్రాయ్ దిస్ థర్డ్ వేవ్ సింటమ్స్ ఇన్ జీసస్ నేమ్. థర్డ్ వేవ్ మొదలవుతుండగా ఆ సింటమ్స్ ని మీరు బంధించి వేయండి అయ్యా. ఫాదర్ సేవ్ అవర్ ఇండియా. అయ్యా తండ్రి నేనా తండ్రి భారతదేశాన్ని కాపాడండి అయ్యా. సేవ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని కాపాడండి అయ్యా. ఫాదర్ ప్లీజ్ షో యువర్ మెర్సీ అగైన్ యేసయ్యా. తండ్రి నేనా తండ్రి నీ కృపని మరొకసారి చూపించండి అయ్యా. షో యువర్ వండర్ఫుల్ ఫర్గివ్నెస్ అగైన్ అయ్యా. మరొకసారి తండ్రి నీ క్షమాపణ తండ్రి చూపించండి అయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రము. లెట్ దోస్ హూ ఆర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే, లెట్ దే సరెండర్ దేర్ లైఫ్ కంప్లీట్లీ
టు యూ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. అయ్యా ఎవరైతే ఈ వాక్యం విన్నారో అయ్యా తండ్రి వారి హృదయాలు ఈ రోజు నీ జీవితాల తండ్రి వారి జీవితాలను వాళ్ళ హృదయాలని అయ్యా తండ్రి నీకు సమర్పించుకునే భాగ్యం దయచేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. బ్లెస్ ఆల్ ద ఫేస్బుక్ లైవ్ పీపుల్ అయ్యా తండ్రి ఫేస్బుక్ లైవ్ పీపుల్ ని దీవించండి. యూట్యూబ్ లైవ్ పర్సన్స్ యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారిని దీవించండి. ఇన్స్టాగ్రామ్ లైవ్ పీపుల్ అయ్యా ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చూస్తున్న వారిని దీవించండి. బ్లెస్ ఆల్ ద మై డియర్ వన్స్ వీళ్ళందరినీ కూడా దీవించండి. బ్లెస్ ఆల్ మై డియర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ నా ఫేస్బుక్ స్నేహితులందరినీ దీవించండి. ఆల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఇక్కడ విన్న దైవ జనులందరినీ కూడా మీరు దీవించండి ఫాదర్. బ్లెస్ దేర్ చర్చెస్ వాళ్ళ మందిరాలను దీవించండి అయ్యా. బ్లెస్ దేర్ హౌసెస్ వారి ఇంటిని దీవించండి అయ్యా. ఐ డిస్ట్రాయ్ ఆల్ ద డిసోబేయింగ్ స్పిరిట్ అపాన్ దేర్ లైఫ్. ఐ డిస్ట్రాయ్ ఆల్ ద వరల్డ్లీ నేచర్ అపాన్ దేర్ లైఫ్. ఐ డిస్ట్రాయ్ ఎవ్రీ డిప్రెషన్ స్పిరిట్. ఐ డిస్ట్రాయ్ ఆల్ ద సూసైడ్ స్పిరిట్ టు లీవ్ దేర్ బాడీస్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున అయ్యా తండ్రి ఆత్మహత్య ప్రేరేపిస్తున్న ఆత్మలు కృంగదీస్తున్న ఆత్మలు అశాంతి రేపుతున్న ఆత్మలు యేసు నామమున కాలిపోను గాక తండ్రి ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున లెట్ దే బి డెలివర్డ్ టుడే ఇన్ జీసస్ నేమ్. రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. యేసు నామమున వీరందరూ కూడా విడుదల పొందుకొని నీలో ఆనందించే భాగ్యం దయచేయమని ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే ఆమేన్. యేసు నామమున తండ్రి నేను తండ్రి అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసయ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైండును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. సో టుమారో 11 to 12 రేపు 11 నుంచి 12 వరకు ఉంటుంది. ఇట్ విల్ బి స్టార్ట్ ఎర్లీ రేపు తొందరగా మొదలవుతుందండి. ఓకే ప్రైజ్ ది లార్డ్. ఓకే బాయ్ టేక్ కేర్. అలాగని సాయంత్రం 6 నుంచి 7 వరకు ప్రేయర్ అండ్ సైన్ గ్రూప్ లో కూడా వాక్యం ఉంటుంది. యోనా చివరి భాగము డోంట్ మిస్ ఇట్. దాన్ని కూడా మిస్ కావద్దండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఐ విల్ అప్లోడ్ ద లైవ్ ప్రీచింగ్స్. రోజు కూడా నేను ఇక్కడ లైవ్ చూడలేని వాళ్ళు అక్కడ అప్లోడ్ అవుతాయి, అక్కడ చూడొచ్చు. సో ప్రైజ్ ది లార్డ్.